హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్ రోజు రోజుకి వీళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారా లేదా అనే టెన్షన్ అయితే ఆడియన్స్లో మొదలైపోయింది. అయ్యో అసలు నిజంగా అసలు కలుస్తారా, లేదంటే ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయి హాయిగా జీవిస్తారా, లేదంటే జస్ట్ చివరికి ఇక క్లోజ్ అయిపోయే టైంకి వీళ్ళిద్దరిని కలుపుతారా అన్నట్టుగా తయారైపోయింది ప్రతి ఒక్కరి పరిస్థితి కూడా. సో ఇక సీరియల్లో అసలు ఏం జరిగిందో చూసేద్దాం రండి. మిథునేమో దేవాన్ని తీసుకొచ్చి తన ఇంట్లోనే పెట్టుకునింది. ఇక భాను ఏమో అనుమానంతో పోలీసులకి ఫిర్యాదైతే చేసేసింది. దేవాని, హరివర్ధన్‌ని ఆయనే ఏదన్నా చేసుంటాడా? లేదంటే కిడ్నాప్ చేశాడా? వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొనున్నాడా? అని చెప్పేసి ఈ అమ్మాయేమో ఎళ్లి పోలీసులకి రిపోర్ట్ చేయడం జరిగింది. ఇక పోలీసులైతే ఎంక్వైరీ మొదలుపెట్టేశారు. ఇక దేవాని చూసుకోవడం కోసం మిథున ఏమో జ్యూస్ కలుపుతూ ఉంటుంది. కానీ ఆరెంజ్ జ్యూస్ అనేది మిథున అయితే తాగదంట. ఇక వాళ్ళ చెల్లెలొచ్చేసి "ఏంటక్కా అసలు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావంటే, ఏంటే జ్యూస్ చేసుకోవడం అదేమన్నా పెద్ద విచిత్రమా?" అంటే, "జ్యూస్ చేసుకోవడం విచిత్రం కాదక్కా. నిన్ను నాన్న గాని ఈ రకంగా గాని చూస్తే నువ్వు జ్యూస్ కావాలని నోరు విప్పితే చాలు అమ్మ చేత నా 10 రకాల జ్యూసులు చేపిస్తాడు కదా! కానీ నువ్వేంటి స్వయంగా జ్యూస్ చేసుకుంటూ ఉండేసరికి నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది" అని చెప్పి చెప్తుంటుంది. అదేం లేదులే ఎవరికీ చెప్పకుండా జస్ట్ నేనే చేసుకుంటున్నాను అని చెప్పి వీళ్ళిద్దరైతే సంభాషణ మొదలు పెడతారు. ఇక దాంతో అదే టైంకి దూరంగా ఆహ్, మన త్రిపుర అయితే వెళ్తూ సడెన్‌గా ఆగిపోయి చూస్తూ ఉంటుంది. ఇక అక్కడికి రాహుల్ వచ్చి, "ఏంటి మా చెల్లెల్ని అలాగే చూస్తూ ఉన్నావు? ఏంటంటే మీ చెల్లెలు జ్యూస్ చేసుకోవడం చూస్తే నాకు కాస్త విచిత్రంగా ఉందంటే, జ్యూస్ చేసుకునే దాంట్లో విచిత్రం ఏముంది అంటే, మామూలుగా మీ చెల్లెలు అసలకి ఆరెంజ్ జ్యూసే తాగదు. కానీ స్వయంగా తనే చేసుకుంటూ కనిపించింది కదా! అందుకే ఇక్కడేదో తేడాగా కనిపించట్లేదా?" అంటే, "తేడా ఏముంది? ఎవరిని అడగకుండా తన పాటికి తను చేసుకుంటుంది. అయినా జ్యూస్ తాగదా?" అని చెప్పేసి అనుమానంగా సరే అని చెప్పేసి దగ్గరికి వెళ్లి అడుగుతారనమాట. ఇక సరే జ్యూస్ చేసేసుకొని తను పైకి తీసుకొని వెళ్తూ ఉంటగా ఇక అలంకృత వచ్చేసి, "ఏంటక్కా జ్యూస్ తాగకుండా వెళ్ళిపోతున్నావంటే, నా రూమ్‌లో తాగుతానులే" అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. ఇక దాంతో త్రిపురకి ఇంకా అనుమానం ఎక్కువైపోయి, "ఏంటి మిథున అసలుకి నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? నార్మల్‌గా నువ్వు ఆరెంజ్ జ్యూసే తాగవు. కానీ నువ్వే స్వయంగా తయారు చేసుకున్నావు. సరే ఇక్కడ తాగుతావా అంటే అది కూడా కాక రూమ్‌లోకి తీసుకుపోయి తాగుతానంటావు. ఏంటసలు నీ ప్రవర్తన ఏమీ అర్థం కావట్లేదే, చాలా విచిత్రంగా ఉంది" అని చెప్పేసి మొదలుపెడుతుంది. ఇక దాంతో మిథున వచ్చేసి, "అదేంటి వదిన ఇప్పుడు ఏమి నా రూమ్‌లో టిఫిన్ చేయడము, జ్యూస్ తాగడము ఇవన్నీ చేస్తే తప్పా ఏంటి? ప్రతి దానికి అనుమానిస్తూ ఉన్నావు నన్ను" అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక పోలీసులైతే ఆ ఇంటికి వస్తారు. ఇక దాంతో ఇక లలిత అలాగే హరివర్ధన్ వీళ్ళిద్దరూ పేపర్, టీ తాగుతూ అక్కడ కూర్చొనుండగానే ఇక పోలీసులు ఎంట్రీని చూసి రాహుల్ వచ్చేసి, "ఇదేంటి మన ఇంటికి పోలీసులు రావడం ఏంటి? అయినా పోలీసులు మన ఇంటికి ఎందుకొస్తున్నారు?" అని చెప్పేసి అనుమానంగా ఉండగానే ఇక పోలీసులొచ్చేసి సార్ అని పిలుస్తారు. ఈయనొచ్చేసి నమస్కారం సార్ అంటారు. ఇక నమస్కారం అని చెప్పి, "ఏంటయ్యా మీరు ఇట్లొచ్చారు? ఏదన్నా సంతకం కావాలా ఏంటి?" అని చెప్తే, "సంతకం కాదు సార్ సెర్చ్ వారెంట్ తీసుకొనొచ్చాము. మీ ఇల్లంతా సెర్చ్ చేయాలి" అంటాడు. "అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నేనెవరో తెలుసు కదా! నేను ఒక జడ్జిని. నా ఇంటికి సెర్చ్ వారెంట్ తీసుకురావడం ఏంటి? నా ఇంట్లో సెర్చ్ చేయడం ఏంటి? అసలకి ఏంటి?" అని చెప్పి గట్టిగా అడగడంతో ఇక దేవ అనే వ్యక్తి కనపడట్లేదంట సార్. అదే చాలా రోజుల క్రితము మీరు దేవాకి మధ్య చాలా గొడవలైతే జరుగుతున్నాయంట కదా! ఇక దేవాని మీరే కిడ్నాప్ చేశారేమోనని వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాకు కంప్లెయింట్ చేశారు. కాబట్టి ఆ యొక్క అతని కోసం నేను మీ ఇంట్లోనే సెర్చ్ చేయడానికి వచ్చాను. సో, సెర్చ్ వారెంట్ తీసుకొని అని చెప్పి చెప్పగానే, "ఆ వెధవ నా ఇంట్లో ఎందుకుంటాడు? అలాంటి రౌడీల్ని నా ఇంట్లో ఎందుకు పెట్టుకుంటాను? అయినా వాడు నా ఇంట్లో ఏం చేస్తుంటాడు?" అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు హరివర్ధన్. "సార్ నా డ్యూటీ సార్ ఇది. నేను సెర్చ్ వారెంట్ తీసుకొనొచ్చాను కాబట్టి తను 2 రోజుల నుంచి కనిపించట్లేదంట. సో, కాబట్టి ఇక మీ ఇంట్లోనే ఉంటాడేమో, మీరే కిడ్నాప్ చేశారేమో, చాలా అదే మీకు తనకి మధ్య ఏదో తగాదాలు జరుగుతున్నాయంటే మీరు వాళ్ళ ఇంటికి రివాల్వర్ తీసుకోపోయి బెదిరించి వచ్చారంట కదా! సో, నేను ఏదన్నా చేస్తాను" అని చెప్పి అందుకని వాళ్ళు భయపడి కంప్లెయింట్ చేశారు. అదే మీ మీద కంప్లెయింట్ ఇచ్చారు సార్ అని చెప్పగానే, "ఓహ్! అవునా? నేనైతే వాడినెందుకు చేస్తాను? అసలు వాడిని నేనేం చేస్తాను? అయినా నీకు కావాలంటే వెతుక్కోపో" అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక మిథునకైతే టెన్షన్ మొదలైపోయింది. అమ్మో! ఇక్కడికి కూడా వచ్చేసారు. ఇప్పుడు గాని దేవా పట్టుబడ్డారంటే ఇక ఏమన్నా ఉందా? అసలే మా నాన్నేమో అసలు నేనేమనుకుంటున్నావు? నేను జడ్జిని. అలాంటి తీవ్రవాదుల్ని, అలాంటి క్రిమినల్స్‌ని నా ఇంట్లో ఎందుకు పెట్టుకుంటాను? అయినా చట్టానికి అగైనెస్ట్‌గా నేనెందుకు పనిచేస్తానని చెప్పేసి ఇన్ని మాటలు అంటున్నాడు. ఇప్పుడు దేవా దొరికాడంటే అయిపోతాడని చెప్పేసి ఈ అమ్మాయికి టెన్షన్ మొదలైపోయింది. సరే అని చెప్పేసి ఇక
హరివర్ధన్ వచ్చేసి, "సరే ఓకే. నేను న్యాయానికి కట్టుబడి ఉంటాను కాబట్టి, నా ఇంట్లో మీరెళ్లి సెర్చ్ చేసుకోండి. తను దొరికితే కావాలంటే అప్పుడు చూస్తాను. అంతేగాని నేను అసలకి అట్లాంటి క్రిమినల్స్‌ని నా ఇంట్లో కూడా పెట్టుకోను. మీరు వెళ్ళండి" అని చెప్పి పర్మిషన్ ఇస్తాడు. ఇక దాంతో రాహుల్ వచ్చేసి, "అదేంటి నాన్న అట్లాంటి వెధవల కోసము మన ఇంట్లో సెర్చ్ చేయడం ఏంటి వీళ్ళంతా? అయినా అది మనకెంత పరువు తక్కువ పని నాన్న" అంటే, "సరేలేరా అది చట్టం కదా! నేను చట్టాన్ని గౌరవిస్తాను. సో, ఎవరొచ్చినా గానీ మనమెందుకు భయపడ్డము? మనమేం దాచిపెట్టలేదు. మనమేం చేయలేదు కదా! కావాలంటే వాళ్ళ పనిని వాళ్ళు చూసుకోండి. మీరేం డిస్టర్బ్ చేయొద్దు" అని చెప్పి చెప్తాడు. ఇక దాంతో త్రిపుర కూడా, "అదేంటి మావయ్య వాడెవడో కోసం మన ఇంట్లో సెర్చ్ చేయడము ఎంత పరువు తక్కువ పనంటే" "సరేలేమ్మా ఏం కాదని" చెప్పేసి వీళ్ళందరికీ సర్ది చెప్పి ఇక పోలీసులెళ్లి అంతా వెతుకుతూ ఉంటారు. ఇక మిథునకైతే టెన్షన్ ఇంకా ఎక్కువైపోయింది. అమ్మో! ఇప్పుడు ఏంట్రా పరిస్థితి? ఇప్పుడు దేవాని వీళ్ళు గాని చూసారంటే మాత్రం అయిపోతుంది అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతూ సరే అటు ఇటు తిరుగుతా ఉంటుంది. వీళ్ళంతా ఎతుకుతా ఉంటారు. ఇక దేవాకు కూడా వినపడుతుందనమాట పోలీసులు రావడము, ఇట్లాగా సెర్చ్ చేస్తారని చెప్పడం. ఇవన్నీ విన్న దేవా కూడా ఇక అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇక మిథున ఏమో టెన్షన్ పడుతూ సరే అని చెప్పేసి అక్కడి నుంచి పైకి వెళ్ళబోతుంటే, "ఏంటి మిథున ఎక్కడికి వెళ్తున్నావని?" వాళ్ళ నాన్న అడుగుతాడు. నాన్న నా ఫోన్ పైన పెట్టుంది నాన్న, ముఖ్యమైన కాల్ వస్తుంది. ఇది ఫోన్ తీసుకొని మాత్రమే వచ్చేస్తాను" అని చెప్పి చెప్తుంది. సరే అని చెప్పేసి వాళ్ళ నాన్న, "సరే అయినా కానీ నార్మల్‌గా పోలీసులు సెర్చ్ చేసేటప్పుడు ఎక్కడికి కదలకూడదు. అందరూ ఒకే దగ్గర ఉండాలి. కానీ ఫోన్ అంటున్నావు కాబట్టి సరే త్వరగా వెళ్ళి తీసుకొనిరా. వాళ్ళకి డిస్టర్బెన్స్‌గా మాత్రం ఉండొద్దు. వాళ్ళని ఏమి కదిలించొద్దు" అని చెప్పి చెప్తాడనమాట. సరే నాన్న అని చెప్పి తొందరగా పైకెళ్ళి ఇక పోలీస్ వచ్చేసి మిథున రూమ్‌లోనే చూస్తూ ఉంటాడు. ఇక తను దాచిపెట్టిన చోటే చూస్తూ ఉంటాడు. చూసి కామ్‌గా ఉండేసరికి మిథునకు అర్థం కాదు. ఏంటి పోలీస్ చూసి కూడా కామ్‌గా ఉన్నాడు. ఏం జరుగుతుంది అసలకి అని చెప్పి తొంగి చూడగానే అక్కడ దేవా ఉండడు. షాక్ అయిపోతది. ఈ దేవా ఎక్కడికి వెళ్ళాడు? ఏంటి అసలకి అని చెప్పేసి "ఏమ్మా వచ్చావు" అనంటే, నా ఫోన్ కోసం వచ్చాను సార్" అంటే, "సరే తీసుకో" అని చెప్పి చెప్తాడు. సరే ఆ ఫోన్ తీసుకున్నట్టు అది చూస్తుండగానే ఇక అంతా ఎతుకుతూ ఉంటుందనమాట. ఎక్కడికి పోయాడు ఏంటని. తీరా చూస్తే తనొచ్చేసి కబోర్డ్ వెనకాల దాక్కొని ఉంటాడు. సో, ఈ పోలీస్ వచ్చేసి బాత్రూమ్‌లో వాటన్నిటిలో చూస్తూ ఉంటాడు. ఇక ఈ అమ్మాయికి ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది. అయ్యో! ఇప్పుడు చూస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి. సరే అని చెప్పి బాత్రూమ్ డోర్ తీసి చూస్తూగానే సరే అక్కడ కూడా తొంగి చూస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? దేవాని చూడకుండా ఉండాలంటే నేను ఏదో ఒకటి చేయాలి కదా! అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక దేవ వచ్చేసి కామ్‌గా ఉండు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి పాపం ఆ నొప్పితో బాధపడుతూ అక్కడే నిలబడుకొని ఉంటాడు. ఇక సరే అని చెప్పేసి ఈ అమ్మాయి ఆలోచించి ఓ పని చేద్దాము. ఆ తలుపులో చెయ్యి పెట్టేద్దాము. సో, తను డోర్ వేసేటప్పుడు ఆ బాత్రూమ్ డోర్ వేసేటప్పుడు నా చెయ్యి నలిగితే తను భయపడి కామ్‌గా వెళ్ళిపోతాడు కదా! నా రూమ్‌ని సెర్చ్ చేయకుండా అని చెప్పేసి ఆలోచించి ఆ యొక్క తలుపు మధ్యలో చేయి పెడుతుందనమాట. ఈ పోలీసు ఆ బాత్రూమ్ అంతా వెతికి ఇక డోర్ వేసే టైంకి ఆ చెయ్యి అక్కడ ఉంటది కదా! నలిగిపోయి రక్తం వస్తుంది. ఇక పాపం దాంతో దేవా మనసైతే అబ్బో! నా కోసం ఇంత చేస్తున్నావా మిథున నువ్వు? ఎందుకిలా చేస్తున్నావు? అని చెప్పేసి బాధపడడం తప్పితే ఏమీ చేయలేని పరిస్థితి అనమాట. ఇక ఆ దెబ్బ తగలగానే పోలీస్ వచ్చి "అమ్మ సారీ అమ్మ, సారీ అమ్మ నేను చూసుకోలేదు. నువ్వు చెయ్యి ఇక్కడ ఎందుకు పెట్టావు?" అనగానే ఇక మిథున కావాలని గట్టిగా అరుచుకుంటూ నాన్న అని చెప్పేసి ఆ రూమ్‌లో నుంచి బయటికెళ్ళిపోతుంది. ఇక పోలీస్ కూడా అదే భయంతో ఇంకెక్కడ సెర్చ్ చేయకుండా పాపం ఆ రూమ్‌లో నుంచి బయటికెళ్ళిపోతాడు. పాపం దేవాన్ని కాపాడడం కోసం మిథున అయితే ఇంత ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ నాన్న వచ్చేసి "ఏంటమ్మా ఏంటి?" అని చెప్పేసి అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. నాన్న అని చెప్పేసి ఆ రక్తం అంతా చూడగానే "ఏంటి ఏమైందంటే?" "నేను చూడకుండా తలుపేసేసాను సార్" అని ఆ పోలీస్ చెప్పగానే "నీకసలు బుద్ధుందా లేదా? అయినా ఆ వెధవ మా ఇంట్లో ఉండడని చెప్పాను కదా! అయినా నా కూతురికి ఏంట్రా ఇలా చేసావు?" అని చెప్పేసి పోలీస్‌ని నానా తిట్లు తిడతాడనమాట. ఇక సారీ సార్" అని చెప్పి అంటూ ఉంటాడు. మిగిలిన పోలీసులు కూడా వచ్చి "మేము కూడా అంతా సెర్చ్ చేసాము. ఎక్కడ దేవా లేడు సార్" అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక దాంతో హరివర్ధన్ వచ్చేసి "మీకు ఎన్నిసార్లు చెప్పాను. అయినా కానీ మాట వినరు. అయినా మీరు సెర్చ్ చేశారు కదా! ఇప్పుడు ఎవడూ కనిపించలేదు కదా! నా కూతురికి మాత్రం ఇంత పెద్ద గాయం చేశారు" అని చెప్పేసి ఇక వాళ్ళని తిడితే ఇక వాళ్ళొచ్చేసి సారీ సార్" అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఇక వెళ్ళిపోతున్న టైంకి రిషి బయట నుంచి వస్తూ ఉంటాడు. ఇక బయట నుంచి వస్తూ "ఏంటి పోలీసులేంటి మామయ్యోళ్ళ ఇంట్లో ఉన్నారు? ఏం జరుగుతుంది?" అని చెప్పేసి సరే అని చెప్పేసి వెళ్తూ ఉండగానే పోలీసులు మాట్లాడుకుంటుంటారు. "వీడు ఎక్కడికెళ్ళి ఉంటాడురా? వీడిని ఎవరు కిడ్నాప్ చేసుంటారు? అసలు వీడు ఇక్కడ లేడే" అన్నట్లుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా విని లోపలికొస్తాడు రిషి. ఇక రిషి వచ్చేసి "ఏంటి మావయ్య ఏంటి పోలీసులొచ్చి వెళ్తున్నారు? ఎవరో మిస్ అయ్యారని చెప్పి అంటున్నారు. ఎక్కడో దాక్కున్నాడు అంటున్నారు. ఎవరతను?" అని చెప్పగానే వీళ్ళు ఇంకా భయపడిపోతారు. అమ్మో! మళ్ళీ ఇప్పుడు రిషికి ఇదంతా తెలిస్తే ఇంకేమన్నా ఉందా? దేవా మిస్ అయ్యాడు. లేకపోతే దేవానే క్రిమినల్ ఇవన్నీ తెలిస్తే మళ్ళీ ఎట్లా అని చెప్పేసి వీళ్ళు టెన్షన్ పడుతూ ఉండగానే ఇక సరే అని చెప్పేసి మిథునకి ఆ కట్టు కట్టేదానికి అలంకృత అని ఈయన హరివర్ధన్ వచ్చేసి "వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురాపో త్వరగా" అని చెప్పేసి పంపిస్తాడనమాట. ఆ అమ్మాయి తీసుకొచ్చే లోపల ఇక
రిషి వచ్చేసి ఈ మాటలన్నీ మాట్లాడుతూ మిథున చేయి చూడగానే రక్తం. అమ్మో! మిథున ఏంటి రక్తం నీ చేతికి అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చి తను చేయి పట్టుకుంటే, "ఏం లేదులే రిషి" అని చెప్తుంటే, "ఏం లేదేంటి ఇంత రక్తం పోతుంటే? అయినా ఏమైంది? అసలు మిథునకి ఏమైంది?" అని చెప్పేసి ఇక హరివర్ధన్ కట్టకుండా ఇక రిషియే కట్టేదానికి ట్రై చేస్తుంటాడు. "వద్దులే రిషి నేను అమ్మ చేత కట్టించుకుంటాను. నీకెందుకు శ్రమ" అంటే, "నీకేదైనా పని చేయడం నాకేంటి శ్రమ? ఏంటి నువ్వు అట్లా అంటున్నావు? సో, నీకసలు ఏమైంది? నాకెంత బాధగా ఉంది. మరి నీ పెయిను ఇదంతా ఎట్లా ఓర్చుకుంటున్నావు?" అని చెప్పేసి తనే కడుతూ ఉంటాడనమాట. ఇక అందరూ అక్కడి నుంచి చూస్తుంటారు. అమ్మో! ఏమవుతుందిరా బాబోయ్! అని చెప్పేసి అందరూ భయపడుతూ ఉంటారు. ఇక రేపటి రోజున అలంకృత వచ్చేసి ఒక కొత్త డ్రెస్‌ని మిథున రూమ్‌లో పెట్టుంటుందంట. ఇక తను వెళ్ళి, "అక్క నేను వెళ్ళి పైకి వెళ్ళి నీ రూమ్‌లో డ్రెస్ ఉంది కదా! అక్కడ డ్రెస్ మార్చుకొని వస్తాను" అని చెప్పేసి, "నీ రూమ్‌కి వెళ్తున్నానని" చెప్పేసి వెళ్తూ ఉంటుంది. ఇక మిథున అందరితో కలిసి భోజనం చేస్తుండగానే, సరే ఓకే అని చెప్పేసి ఏదో ఊహలో అనేస్తుంది. కానీ దాని తర్వాత, అమ్మో! ఏంటి దేవా రూమ్‌లోనే ఉన్నాడు కదా! ఇప్పుడు అలంకృత దేవా గారిని చూసిందంటే ఏంటి పరిస్థితి అని చెప్పి అనుకునే లోపల అలంకృత పైకి వెళ్ళిపోయి దేవానైతే చూస్తుంది. తను బెడ్ మీద పడుకొని నిద్రపోతుంటే పెద్దగా అరుస్తుందనమాట. "ఏంటి అలంకృత ఇంత పెద్దగా అరిచావని" చెప్పి అందరూ వెళ్ళేసరికి దేవ అయితే అక్కడ పడుకొని ఉంటాడు. మరి చూడాలి అది ఊరికే ఊహనా? లేకపోతే అక్కడి నుంచి మళ్ళీ తప్పించుకుంటాడా? లేదంటే అందరి ముందు ఇక మిథున బయటపడిపోతుందా? రిషి కూడా ఏమనుకుంటాడు? పెళ్లి క్యాన్సిల్ అవుతుందా? ఇవన్నీ చూడాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మనం ఏదైతే ఎదురు చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ దేవా మిథున కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే వీళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా కలుస్తారండి. అదే సీరియల్. ఎందుకంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా హీరో హీరోయిన్ కలవాల్సిందే. థ్యాంక్ యూ.